ఐసీసీ టోర్నీలు అనగానే దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అసాధారణ ఫైటింగ్ తో బ్యాడ్ లక్ ను వెనక్కి నెట్టింది ఆ టీం. మార్క్రమ్ అద్భుతమైన శతకంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలిచింది. WTC ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ను మట్టి కరిపించింది సౌత్ ఆఫ్రికా. 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేసింది. రెండో ఐసీసీ టైటిల్ ను సొంతం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025 గదను దక్కించుకుంది. మార్క్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగుల సెన్సేషనల్ సెంచరీతో లార్డ్స్ లో జరిగిన WTC ఫైనల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయంతో టైటిల్ గెలుచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 74 పరుగుల లీడ్ ను సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగులు చేసింది. దీంతో సౌత్ ఆఫ్రికా ముందు 282 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా విజయం సాధించడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తూ 5 వికెట్లు కోల్పోయి 282 పరుగులతో WTC ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి విజయం సాధించింది. ఆరంభంలోనే 2 వికెట్లను కోల్పోయిన సౌత్ ఆఫ్రికా అడెన్ మార్క్రమ్ తో కలిసి కెప్టెన్ టెంబా బౌమా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మూడో వికెట్ కు ఏకంగా 147 పరుగులు జోడించారు. ఇక్కడే ఆస్ట్రేలియాను అధిగమించి సౌత్ ఆఫ్రికా గెలుపు బాటలు దూసుకెళ్లింది. మార్క్రమ్ 136, టెంబా బౌమా 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో WTC ఫైనల్లో అద్భుత విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. దీంతో రెండోసారి WTC గదను దక్కించుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలు అడియాశలు అయ్యాయి. మొత్తానికి 27 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టైటిల్ గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా.